విశాఖపట్నంలో నేవీ ఉద్యోగి కుమారుడు తల్లిని దారుణంగా హత్య చేశాడు. కొంతకాలంగా కుమారుడు ఆన్లైన్ గేమ్స్కు బానిస కావడంతో తల్లి వద్దని వారించింది. ఆమెపై కోపం పెంచుకున్న కుమారుడు తల్లిని అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కుటుంబం మలకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణి ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో మన మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్లో ఒక లేడీ కమాండెంట్ గారి వైఫ్ మర్డర్ జరిగిందండి. ఇది మనకి లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాత్రి 10 గంటలకి తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. రిజిస్టర్ చేస్తున్నామండి, దర్యాప్తు చేస్తాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందండి. అయితే దీంట్లో అనుమానితుడిగా వాళ్ళ కొడుకు, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకుని అనుమానితుడిగా భావిస్తున్నారండి. ఆ పెద్ద కొడుకు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఆ సెల్ ఫోన్లో ఎప్పుడు 24 అవర్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడడం, ల్యాప్టాప్లో ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులు కోపం పడి సెల్ ఫోన్ను ల్యాప్టాప్ తీసుకున్నారు. ఆ విషయంలో తల్లితో గొడవ జరిగింది ఆ కుర్రవాడికి సాయంత్రం. ఆ తర్వాత అతనే చంపి ఉంటాడని అందరూ కూడా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా. కేసు దర్యాప్తులో ఉందండి. ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరండి. చిన్న కొడుకు 6:30 తర్వాత వచ్చాడు. 6 o'clock తర్వాత వచ్చాడు ఈవినింగ్. అతను